హలో ఎవ్రీవన్. మన అరకు పాడేరు అదే అల్లూరి సీతారామరాజు గారి జిల్లా ట్రైబల్ జేఏసీ మన్యం బంద్ అనేది కాల్ ఫార్వర్డ్ చేశారు 48 అవర్స్కి. దీనివల్ల మొత్తం అరకు పాడేరు టూరిజంతో పాటు పబ్లిక్ ప్లేసెస్, గవర్నమెంట్ ఆఫీసు, బ్యాంక్స్, ఎవ్రీ కిరాణా షాప్ దగ్గర నుంచి అందరూ ఒకే మాట మీద ఈ మన్యం బంద్కి సపోర్ట్ చేస్తూ మొత్తం క్లోజ్ చేశారు. ఎవరైనా ఇటు నుంచి అటు వెళ్ళాలనుకున్నా, అటు నుంచి ఇటు రావాలనుకున్నా మొత్తం క్లోజ్ అయిపోతే ఉంటాయి 48 అవర్స్. అసలు ఈ బంద్ ఎందుకు చేస్తున్నారు? మన ఏపీ అసెంబ్లీ స్పీకర్ శ్రీ అయ్యన్న పాత్రుడు గారు ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశారు రీసెంట్ ఒక మీటింగ్లో. టూరిజం పెరగాలంటే ఇవన్నీ మన ట్రైబల్ ల్యాండ్స్ అన్ని ఫ్రీ జోన్స్ కింద ప్రకటించాలని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే టూరిజం పెంచడం కోసం అతను ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. సో ఈ స్టేట్మెంట్ పాస్ అవడంతో ఏదైతే ట్రైబల్ కమ్యూనిటీస్ అండ్ ట్రైబల్ జేఏసీస్ ఉంటాయో వీళ్ళందరూ ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి 1/70 యాక్ట్ అనేది ప్రొటెక్ట్ చేయాలి. ఇలాంటి స్టేట్మెంట్స్, ఇలాంటి ప్రపోజల్స్ గవర్నమెంట్ నుంచి రాకూడదు. ఎందుకంటే ఈ అరకు పాడేరు అల్లూరు సీతారామరాజు జిల్లా అనేది ఒక ట్రైబల్ ప్లేస్. ఈ ట్రైబల్ ప్లేస్లో రూల్ ప్రకారంగా ఏంటంటే ఎవరు ఈ ప్రాపర్టీని కొనకూడదు, కొనడానికి వీలు కూడా అవ్వదు. ఎందుకంటే ఈ ల్యాండ్ అంతా ట్రైబల్కే చెందుతుందన్నమాట. ట్రైబలే వాడుకోవాలి, ట్రైబలే అక్కడ నివసించాలన్నమాట. ఇది మెయిన్ ఎజెండా. కానీ రీసెంట్ టైమ్స్లో ఏమవుతుందంటే వీళ్ళందరినీ ఇక్కడున్న ఇన్వెస్ట్మెంట్స్ అనే పేరుతో లేకపోతే టూరిజం అనే పేరుతో చాలామంది ఈ ట్రైబల్ ల్యాండ్స్ అన్నింటినీ లీజ్ కింద 30 years, 40 years, 10 years, 100 అని రాసుకొని రిసార్ట్స్ కట్టడం, లేకపోతే మొత్తం అంతా అదొక కమర్షియల్ జోన్ కింద ఈ ట్రైబల్ ల్యాండ్స్ అన్ని తెలియజేస్తున్నారు అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే అక్కడున్న ట్రైబల్ రైట్స్ అవ్వచ్చు, అక్కడున్న ట్రైబల్స్కి చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్పి అక్కడున్న ట్రైబల్ కమిటీ అవ్వచ్చు లేకపోతే జేఏసీ ఒక స్టాండ్ తీసుకొని ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ అని ఇంకా జరగకూడదు అండ్ 1/70 యాక్ట్ అనేది ఎలాగైనా గవర్నమెంట్ కాపాడాలి. ఇది ట్రైబల్స్కి ఇచ్చే జన్మ హక్కు కాబట్టి ట్రైబల్ ల్యాండ్స్ని ప్రొటెక్ట్ చేయాలి అని ఈ 48 hours బంద్ని అయితే ప్రకటించారన్నమాట. దీని మీద నా ఉద్దేశం ఏంటంటే ఎస్, వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ ట్రైబల్ ల్యాండ్స్. మనం అది నేచర్ ఎంత అందంగా ఉంచితే అంత బాగుంటుంది. అది మనం మళ్ళీ దాన్ని కూడా అక్కడ కమర్షియలైజ్ చేసి అర్బన్ బిల్డింగ్స్ కట్టి అందరూ అక్కడే వెళ్ళి బిజినెస్ చేసి అందరూ అక్కడ రిసార్ట్స్ కట్టేద్దాం లేకపోతే టెంట్లు వేసేద్దాం అనే కాన్సెప్ట్తో మనం ఉంటే మాత్రం రేపు పొద్దున్న ఒక 10 yearsలో అరకు పాడేరు కూడా మన విశాఖపట్నం లాగే మొత్తం అంతా పొల్యూషన్తో నిండిపోయి ఉంటుందన్నమాట. సో కైండ్లీ అండర్స్టాండ్, లెట్ ద ట్రైబల్ ల్యాండ్స్ బిలాంగ్ టు ట్రైబల్ పీపుల్. అండ్ మనం ఏదో సరదాగా వెళ్ళి ఎంజాయ్ చేసి రావాలి తప్ప ఇవన్నీ మనం తగ్గించుకుంటే మంచిదని నా ఉద్దేశం. సో ఈ యాక్ట్ 1/70 యాక్ట్ ఉండాలా లేకపోతే నిజంగా ఫ్రీ జోన్ చేయాలా అనేది వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఫాలో అస్.